హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ పైన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియోని 1,00,000 మంది చూశారు. అందుకని మీకు అందరు కూడా నా కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియోకి వచ్చినంత మనకి ఇక్కడ ఏ జోన్కి ఎంతమంది అప్లై చేశారు, ఎస్పెషల్లీ మన సికింద్రాబాద్ జోన్కి ఎంతమంది అప్లై చేశారు, సో ఒక్కొక్క పోస్ట్కు ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఈ విధంగా ప్రిపేర్ కావాలో మనం ఆల్రెడీ ఆర్థమెటిక్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాం. తర్వాత రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు వీడియోలో మనకు ఎంతమంది అప్లై చేశారు ఏ జోన్కి, అదేవిధంగా 31st నాడికి ఎంతమంది అప్లై చేశారు ఆ రోజు వీడియో ఇస్తాను. కానీ ఈరోజు మాత్రం 25th మార్చ్ వరకు ఎంతమంది అప్లై చేశారు జోన్ వైడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన జోన్కి ఎంతమంది అప్లై చేశారు కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వచ్చేద్దాం. మనకు ఆర్ఆర్బీ అలహాబాద్ జోన్ చూసుకుంటే మనకు 4,099 వేకెన్సీలని, టోటల్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 9,15,584 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో మన కాంపిటీషన్ చూసుకుంటే ఒక పోస్టుకు 223 మంది పోటీ పడే అవకాశం అనేది ఉంది. సో మనకు అలహాబాద్ జోన్లో చూసుకుంటే 223 మంది పోటీ పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మనకు సెకండ్ జోన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ బిలాస్పూర్ జోన్ గురించి నేను చెప్తున్నాను. ఈ బిలాస్పూర్ జోన్లో మనకు 1,207 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 3,17,923 మంది అప్లై చేసుకోవడం జరిగింది. మార్చి 25 నాటికి మనం చెప్పే ఈ వివరాలు ఫ్రెండ్స్. అయితే మనకు కాంపిటీషన్ చూసుకుంటే ఒక పోస్టుకి 263 మంది అప్లై చేయడం జరిగింది. సో కాంపిటీషన్ వాడికి 1:263 లేదా 1:263 రేషియో అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది ఆర్ఆర్బీ బిలాస్పూర్ జోన్ చూసుకుంటే. సో ఈ జోన్కి అప్లై చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేస్తే అక్కడనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడనే పోస్టింగ్ కూడా అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది బిలాస్పూర్ జోన్కి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు 31వ తారీఖు వచ్చేసరికి ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా 5 to 6 డేస్లో ఇంకెక్కువ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రతి జోన్కి కూడా. నెక్స్ట్ జోన్ చూసుకుంటే మనకు ఆర్ఆర్బీ పాట్నా జోన్. ఇక్కడ చూసుకుంటే 1,039 వేకెన్సీలు ఉన్నాయి ఇందులో మనకు పాట్నా జోన్లో. ఇక్కడ మనకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే మనకు 2,27,491 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మన కాంపిటీషన్ చూసుకుంటే ఒక పోస్టుకు 218 మంది అప్లై చేయడం జరిగింది. 1:218 రేషియోలో మన కాంపిటీషన్ ఉంటుంది. సో అదేవిధంగా మనకు CBT 2కి వచ్చేసరికి మనకు కాంపిటీషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే CBT 1కి వెళ్ళి మెరిట్ లిస్ట్ని తీసుకొని CBT 2కి పంపించడం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా ఆర్ఆర్బీ గువాహతి జోన్ చూసుకుంటే మనకు 851 వేకెన్సీలు ఉన్నాయి టోటల్గా. సో దీనికి వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 1,28,572 అప్లికేషన్స్ రావడం జరిగింది. 1:151 మనకు కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు చెప్పుకుంటే వేకెన్సీలు తక్కువ ఉన్నప్పటికీ కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రీవియస్గా జోన్లో చూసినటువంటి విభాగాలను చూసుకున్నట్టు మనకి ఇక్కడ దీని యొక్క కాంపిటీషన్ వైడ్ చూసుకుంటే కొద్దిగా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. చూద్దాం మార్చి 31 వరకు మరి ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడొచ్చు మనం. సో ఇక్కడ మనకు ఆర్ఆర్బీ రాంచీ జోన్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ టోటల్గా 1,386 వేకెన్సీలు రిలీజ్ చేయడం జరిగింది ఈ జోన్కి. ఇందులో వచ్చినటువంటి అప్లికేషన్ చూసుకుంటే 2,16,823 మంది అప్లై చేయడం జరిగింది ఈ జోన్కి. సో ఇక్కడ మనకు ఒక పోస్టుకి 156 మంది పోటీ ఉన్నారు. సో మిగతా జోన్స్తో పోల్చుకుంటే ఈ జోన్ కూడా కొంచెం ఫేవర్లో ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వేరే జోన్ చూద్దాం మనం ఇప్పుడు. ఆర్ఆర్బీ బెంగళూరు జోన్. ఈ జోన్ వచ్చేసరికి మనోళ్ళు కూడా ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది, తెలుగు వాళ్ళు కూడా. సో ఇక్కడ టోటల్ వేకెన్సీలు చూస్తే 2,470 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే 5,04,923 మంది అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి. సో కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే ఒక పోస్టుకి 204 మంది పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి 1:204 రేషియో అనేది ఉంటుంది ఇక్కడ ఈ జోన్కి అప్లై చేసిన వాళ్ళకు. సో వీళ్ళు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31 నాటికి ఇంకా అప్లికేషన్స్ భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. అట్లీస్ట్ 1 lakh అన్నా వచ్చే అవకాశం ఉందని నా అంచనా. సో మార్చి 31 నాడు మీకు వీడియో ఇస్తాను, ఆ రోజు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ త్రివేంద్రం జోన్. సో ఈ జోన్లో మనకు 897 వేకెన్సీలు అంటే వేకెన్సీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఈ అప్లికేషన్ కూడా మనకు 1,89,256 మంది అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 కానీ 2.8 కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనకి మార్చి 31 తారీఖు వరకలా 2,80,000 వరకు లేదా 2,50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటే 1:210 వరకు ఉంటుంది రేషియో. సో 210 మంది ఒక పోస్టుకు పోటీ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ జోన్ ఆర్ఆర్బీ కోల్కతా జోన్. ఈ జోన్ చూసుకుంటే 2,949 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 4,03,985 మంది ఈ జోన్కి అప్లై చేయడం జరిగింది.
కాంపిటీషన్ అనేది ఇంతమంది అప్లై చేసినప్పటికి కూడా కొంచెం కాంపిటీషన్ అనేది తగ్గింది ఇక్కడ, ఎందుకంటే వేకెన్సీలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో అప్లికేషన్స్ కూడా 4 లక్షల పైనే ఉన్నారు కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 136 మంది మాత్రమే ఒక పోస్టుకు తలపడే అవకాశం ఉంది పోటీగా. సో కాబట్టి మన కలకత్తా జోన్లో కొద్దిగా అంటే వేరే జోన్స్తో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మార్చి 31 వరకు మరి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ అప్లికేషన్ కూడా. సో చూద్దాం, మార్చి 31 వరకు వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ జోన్ చూసుకుంటే మనకు ఆర్ఆర్బీ భువనేశ్వర్ జోన్. ఈ జోన్లో 498 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. కాకపోతే అప్లికేషన్ కూడా 1,23,526 మాత్రమే రావడం జరిగింది మార్చి 25 నాటికి. సో చూద్దాం, మనం మార్చి 31 వరకు మరి వీటి యొక్క అప్లికేషన్ కూడా 1,50,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే ఒక పోస్టుకి 248 మంది పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి కాంపిటీషన్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు మనం ఈ జోన్ వైడ్గా చూసుకున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వేరే జోన్కి వెళ్దాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ జోన్ చూసుకుంటే మనకు ఆర్ఆర్బీ ముంబై జోన్. ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకుంటే 3,665 వేకెన్సీలు ఉన్నాయి. సో దీనికి వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చంటే 6,35,428 అప్లికేషన్స్ రావడం జరిగింది. కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే ఒక పోస్టుకు 173 మంది పోటీ పడే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక మాదిరికరమైనటువంటి ఒక మీడియం కాంపిటీషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ముంబై అనేది పెద్ద సిటీ, ఇక్కడ కూడా ఇంకా అప్లికేషన్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. సో మార్చి 31 వరకు అయితే కానీ మనం ఎంతమంది కరెక్ట్ కాంపిటీషన్ అని చెప్పలేము. సో మార్చ్ 25 వరకు ఈ విధంగా కాంపిటీషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ అజ్మీర్ జోన్. ఈ జోన్ చూసుకుంటే మనకు 1,773 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో టోటల్ అప్లికేషన్ చూసుకుంటే 3,81,649 మంది ఈ జోన్కి అప్లై చేసుకోవడం జరిగింది. కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే ఒక పోస్టుకు 215 మంది పోటీ పడే అవకాశం అనేది ఉంది. ఇక్కడ కూడా ఒక మాదిరికరమైనటువంటి వాతావరణం మనకు కనిపించడం జరుగుతుంది. పోటీతత్వం ఇక్కడ కూడా ఒక మాదిరికరంగా ఉంది. సో మనకు CBT 1 దాటితే CBT 2లో కొద్దిగా పోటీ తగ్గుతుంది. సో ఒక్కొక్క జోన్ వైడ్గా చూసుకుంటూ వెళ్తున్నాం. మనం సికింద్రాబాద్ జోన్కి వెళ్దాం త్వరగా. సో నెక్స్ట్ జోన్ వచ్చేసరికి మనకు ఆర్ఆర్బీ చండీగఢ్ జోన్. ఇక్కడ చూసుకుంటే మనకు 2,483 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి అప్లికేషన్ చూసుకుంటే 6,65,961 మంది మార్చి 25 నాటికి అప్లై చేయడం జరిగింది. సో దీని కాంపిటీషన్ చూసుకుంటే ఒక పోస్టుకు 268 మంది పోటీ పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కాంపిటీషన్ ఒక మాదిరిగా అంటే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో నెక్స్ట్ జోన్ చూసుకుంటే ఆర్ఆర్బీ చెన్నై జోన్. ఇక్కడ 2,694 వేకెన్సీలు ఉన్నాయి మనకి చెన్నై జోన్లో. అండ్ టోటల్ అప్లికేషన్ చూసుకుంటే 5,85,827 మంది దీనికి అప్లై చేయడం జరిగింది. సో కాంపిటీషన్ వైడ్ అంటే మనకు ఒక పోస్టుకి ఎంతమంది పోటీ పడుతున్నారు అని చూసుకుంటే 217 మంది పోటీ పడే అవకాశం ఉంది. సో పోటీతత్వం ఇక్కడ గుణంగా బాగానే ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల వారు ఈ జోన్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. అంటే మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో మీరు కేర్ తీసుకోవాల్సినటువంటి జోన్ అని చెప్పొచ్చు మనం ఈ జోన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జోన్కి వెళ్దాం. సో చివరికి మన జోన్కి వచ్చేసామండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్. ఇక్కడ మనకు 3,234 వేకెన్సీలు ఉన్నాయి. 6,04,237 మంది అప్లై చేసుకోవడం జరిగింది. కాంపిటీషన్ కూడా బాగానే ఉంది, అంటే మీడియంగా ఉంది, వెరీ హైగా కాకుండా ఒక మీడియంగా ఉంది. ఒక పోస్ట్కి 186 మంది పోటీ పడే అవకాశం అనేది ఉంది. అండ్ మనకు మార్చి 31 నాటికి ఇంచుమించుగా ఒక 2 లక్షలు లేదా 1,50,000 మంది అట్లీస్ట్ 1,00,000 మంది అయితే కంపల్సరీగా అప్లై చేసుకుంటారు. సో మనం దాన్ని బట్టి కూడా కాంపిటీషన్ అంచనా వేస్తే ఇంచుమించుగా 210 నుంచి 210 మంది లేదా 220 మంది ఒక పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చదవండి. అండ్ నేను బుక్స్ పై కూడా వీడియో పెట్టాను, అక్కడి నుంచి మీరు బుక్స్ కొనుక్కొని చదువుకోండి. ఆ వీడియో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు బుక్స్ వీడియో దొరుకుతుంది. అండ్ ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, దానిపై 2 వీడియోలు ఇచ్చాను, అవి కూడా చూసి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.